ఓకే, సో ఇన్ ద లాస్ట్ క్లాస్ మనము ఏం కంప్లీట్ చేసాము? ఇది వేరియేషన్ ఆఫ్ మాస్ విత్ వెలాసిటీ అబ్జర్వ్ చేయాలి. అంటే ఏదైనా ఒక పార్టికల్ రెస్ట్లో ఉన్నప్పుడు మాస్ ఏంటి, అదే పార్టికల్ మోషన్లో ఉన్నప్పుడు సమ్ వెలాసిటీ వీతో వెళ్ళేటప్పుడు దాని యొక్క మాస్ ఏంటి. దట్ ఈస్ వేరియేషన్ ఆఫ్ మాస్ విత్ వెలాసిటీ టాపిక్ స్టార్ట్ చేసాం. సో ఐ గేవ్ ద ఎక్స్ప్రెషన్ మాస్ వేరీస్ విత్ వెలాసిటీ యాజ్ m is equal to m0 by square root of 1 minus v square by c square. సో అక్కడ ఇది ఎందుకు వచ్చింది అంటే the linear momentum of a system remains conserved if net external forces act on the system is 0. సో ఒక సిస్టమ్ యొక్క లీనియర్ మొమెంటం కాన్స్టెంట్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ నెట్ ఫోర్స్ ఇస్ 0. ఈ ఐడియా లారెన్స్ ట్రాన్స్ఫర్మేషన్లో కూడా వ్యాలిడ్ అవ్వాలి. దానికోసమని మనం ఏం తీసుకుంటామంటే మాస్ వేరీస్ విత్ వెలాసిటీ చేంజెస్. సో నేను హైపోథెటికల్ ఎక్స్పెరిమెంట్ ఉంది, అది టాల్మన్ అండ్ లూయిస్ కండక్ట్ చేశారు ద బేస్డ్ ఆన్ ద ఎలాస్టిక్ కొలిజన్స్ బిట్వీన్ టూ ఐడెంటికల్ పార్టికల్స్. ఇక్కడ దాకా చెప్పుకున్నాం. సో బిఫోర్ కొలిజన్ టూ పార్టికల్స్ ఆర్ మూవింగ్ విత్ ద ఐడెంటికల్ వెలాసిటీస్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్, ఐడెంటికల్ స్పీడ్స్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఆఫ్టర్ ద కొలిజన్ దే ఎక్స్చేంజ్, ద వెలాసిటీస్ ఎక్స్చేంజ్ అవుతాయి. ఇది సో ఆ టోల్మన్ అండ్ లూయిస్ ఎక్స్పెరిమెంట్ చూద్దాం ఇప్పుడు ఏంటా అని. సో ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటా, మాస్ ఆ వెలాసిటీ ఫంక్షన్ ఎలా వస్తుందో దాని డెరివేషన్ చూద్దాం ఇప్పుడు. ఓకేనా, చూద్దాం. సో నేను ఆ ఎక్స్పెరిమెంట్ కోసం ఇలా తీసుకుంటున్నా. ఒక సిచ్యువేషన్ ఏంటంటే లెట్స్ సే దేర్ ఈజ్ ఎ ఫ్రేమ్ ఎస్. సో ఇది ఎస్ ఫ్రేము, దాన్నే మనం రెస్ట్ ఫ్రేమ్ అని అన్నాం. దిస్ ఇస్ ద ఎస్ ఫ్రేమ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద రెస్ట్ ఫ్రేమ్ అని అందాం. ఇక్కడ ఒక పార్టికల్ బిఫోర్ కొలిజన్ లెట్స్ సే దేర్ విల్ బి ఏ పార్టికల్ ఏ ఉందనుకుందాం, అండ్ ఇట్ హ్యాస్ ద వెలాసిటీ ఓన్లీ అలాంగ్ వై డైరెక్షన్. సో ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, ఇది జెడ్ యాక్సిస్ యాజ్ యూజువల్గా. సో అండ్ ఇట్ హ్యాస్ ద వెలాసిటీ ఓన్లీ ఇన్ ద వై డైరెక్షన్. నేనేం ట్రీట్ చేస్తానంటే ఇది అంటే స్పీడ్ ఆఫ్ లైట్తో కంపారబుల్ కాదు, రిలేటివిస్టిక్ కాదు, నాన్ రిలేటివిస్టిక్. ఇంకొక ఫ్రేమ్ తీసుకోవాలి కాబట్టి నేను ఇంకొక ఫ్రేమ్ తీసుకుంటా. It is moving in this direction with a velocity v. This is relativistic. This v is the relativistic speed. So this is x prime, y prime, z prime తీసుకుంటా. So this is the s dash frame, moving frame. So relative to s, s dash is moving with a velocity v. ఇక్కడ ఇంకొక పార్టికల్ తీసుకుంటా. I'll name it as a particle b. అంటే ఇది కిందికి వస్తుంది అనుకుంటున్నా. ఈ ఫ్రేమ్లో కూడా దీని వెలాసిటీ సేమ్, దట్ ఈస్ uy, బట్ ఇన్ ద డౌన్వర్డ్ డైరెక్షన్. సో ఈ రెండు మూవ్ అవుతుంటాయి, మూవ్ అయి కొలిజన్ జరుగుతాయి. ఆ కొలిజన్ ఎలాస్టిక్ కొలిజన్ అని అనుకుందాం. సో దేర్ ఈస్ నో వెలాసిటీస్ అలాంగ్ జెడ్ యాక్సిస్, సో ఓన్లీ వెలాసిటీస్ అలాంగ్ వై యాక్సిస్. సో ఓన్లీ అలాంగ్ వై యాక్సిస్, ఎక్స్ యాక్సిస్ జెడ్ యాక్సిస్లో 0. సో అలాంగ్ ఎక్స్ అండ్ జెడ్, అలాంగ్ ఎక్స్ అండ్ జెడ్ పార్టికల్ విల్ హ్యావ్ 0 velocity, will have 0 velocity in their frames, ఆ ఫ్రేమ్స్లో. ఓకే ఫైన్. సో ఇప్పుడు బిఫోర్ కొలిజన్ లీనియర్ మొమెంటం ఏంటి, ఆఫ్టర్ కొలిజన్ లీనియర్ మొమెంటం ఏంటి, ఆ రెండింటిని ఈక్వేట్ చేద్దాం. సో ఆబ్వియస్గా దిస్ ఇస్ ద సిచ్యువేషన్ బిఫోర్ కొలిజన్. ఇదే బిఫోర్ కొలిజన్ సిచ్యువేషన్. సో బిఫోర్ కొలిజన్ సిచ్యువేషన్ ఇది. సో ఇప్పుడు నేను బిఫోర్ కొలిజన్ లీనియర్ మొమెంటం కనుక్కోవాలి. ఐ వాంట్ టు క్యాలిక్యులేట్ ద లీనియర్ మొమెంటం ఆఫ్ ద బిఫోర్ కొలిజన్. సో బిఫోర్ కొలిజన్ కావాలంటే మాస్ ఇంటూ వెలాసిటీ కావాలి. సో ఫ్రమ్ ఎస్ ఫ్రేమ్ నేను మెజర్ చేస్తుంది, ఫ్రమ్ ఎస్ ఫ్రేమ్, మెజర్మెంట్స్ ఆర్ ఫ్రమ్ ఎస్ ఫ్రేమ్, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఎస్ ఫ్రేమ్లో రెస్ట్ ఫ్రేమ్ కాబట్టి దాని వెలాసిటీ m0 అండ్ వెలాసిటీ ఈజ్ uy. సో మాస్ ఈజ్ m0 అండ్ వెలాసిటీ ఈజ్ uy. సో బి అనే పార్టికల్ డౌన్వర్డ్ మూవ్ అవుతుంది. సో కాబట్టి మైనస్, అది మూవింగ్ ఫ్రేమ్లో ఉంది కాబట్టి దాని మాస్ ఈజ్ m అని తీసుకోవాలా. ఇప్పుడు వెలాసిటీ ఇక్కడ కావాలి ఎస్ ఫ్రేమ్లో, అంటే మనకు ఆ ట్రాన్స్ఫర్మేషన్ రిలేషన్ తెలియాలా. వాట్ ఇస్ ద ట్రాన్స్ఫర్మేషన్ రిలేషన్? ux is equal to ux prime plus v divided by 1 plus ux prime v by c square uy, that is uy prime square root of 1 minus v square by c square
డివైడెడ్ బై 1 ప్లస్ యూఎక్స్ ప్రైమ్ వి బై సి స్క్వేర్. యూజెడ్ కూడా సేమ్ మనం రాయొచ్చు. యూజెడ్ కూడా దట్ ఈస్ యూజెడ్ అవసరం లేదు మనకి. యూజెడ్ ప్రైమ్ సో స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ వి స్క్వేర్ బై సి స్క్వేర్ దట్ ఈస్ 1 ప్లస్ యూఎక్స్ ప్రైమ్ వి బై సి స్క్వేర్. సో ఓన్లీ వై డైరెక్షన్లోనే ఉంది. వై డైరెక్షన్ కాబట్టి ఇది మాత్రమే నాకు అవసరం. దిస్ ఓన్లీ ఈజ్ రిక్వైర్డ్. సో యూవై ప్రైమ్ కూడా యూవైఏ. యూవై దట్ ఈస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ వి స్క్వేర్ బై సి స్క్వేర్ డివైడెడ్ బై 1 ప్లస్. సో అలాంగ్ ఎక్స్ డైరెక్షన్ వై డైరెక్షన్లో వెలాసిటీస్ ఏం లేవు, ఓన్లీ వై డైరెక్షన్లోనే. అలాంగ్ ఎక్స్ అండ్ జెడ్ డైరెక్షన్ వెలాసిటీస్ ఆర్ 0 కాబట్టి యూఎక్స్ ప్లేస్లో 0 వచ్చేస్తుంది. దట్ ఈస్ వి బై సి స్క్వేర్. సో అప్పుడు నాకు బిఫోర్ కొలిజన్ మొమెంటమ్ విల్ బి సింప్లీ మాస్ ఇంటూ వెలాసిటీ. సో మెజర్మెంట్స్ ఆర్ డన్ ఫ్రమ్ ఎస్ ఫ్రేమ్. చూడండి, ఎస్ ఫ్రేమ్ నుంచి మెజర్మెంట్స్ చేస్తున్నాం, డూయింగ్ మెజర్మెంట్స్. సో ఇదంతా 0 అయిపోయింది. 1 ప్లస్ 0 1 దట్ ఈస్ m ఇంటూ యూవై ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ వి స్క్వేర్ బై సి స్క్వేర్. సో ఐ గాట్ ద లీనియర్ మొమెంటమ్ ఆఫ్ ద సిస్టమ్ దట్ ఈస్ మాస్ ఇంటూ వెలాసిటీ. సో బిఫోర్ కొలిజన్. సో ఆఫ్టర్ కొలిజన్, సో కొలిజన్ ఎలాస్టిక్ కాబట్టి ఆఫ్టర్ కొలిజన్ దే ఎక్స్చేంజ్. సో ఆఫ్టర్ కొలిజన్ ఎలా ఉంటుంది సిచ్యువేషన్ పరిస్థితి? సో ఎస్ డాష్ ఫ్రేమ్, ఎస్ ఫ్రేమ్, సో ఇప్పుడు కొలిజన్ జరిగింది. కొలిజన్ జరిగిన తర్వాత ఇంటర్చేంజ్ అయింది. సో పైకి వెళ్తున్న పార్టికల్ ఇది, ఏ పార్టికల్ ఇది గోయింగ్ అప్ కాబట్టి ఇది దీనికి డౌన్వర్డ్ వెలాసిటీ వస్తుంది. ఇది కిందికి పోతుంది కాబట్టి పైకి ఇంటర్చేంజ్. పైకి వెళ్తుంది కాస్త కిందికి వస్తుంది. దిస్ పార్టికల్ ఏ విల్ కమ్ డౌన్, పార్టికల్ బి విల్ గో అప్. సో వెలాసిటీస్ ఇంటర్చేంజ్, వాల్యూస్ విల్ బి సేమ్ తీసుకున్నాం అండ్ ఆపోజిట్. So this is the situation after collision. After collision. So మళ్ళీ మనము మెజర్మెంట్స్ ఎస్ ఫ్రేమ్ నుంచే మెజర్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. సో మొమెంటమ్ ఆఫ్టర్ కొలిజన్ ఈస్ మాస్ మల్టిప్లైడ్ బై వెలాసిటీ. ఇక్కడ మాస్ ఆఫ్ దిస్ పార్టికల్ ఈజ్ రెస్ట్ ఫ్రేమ్ నుంచి కాబట్టి m0, వెలాసిటీ కిందికి ఉంది కాబట్టి మైనస్ యూవై. దాన్ని ఇది పైకి ఉంది వెలాసిటీ ప్లస్ m ఇంటూ యూవై. యూవై మెజర్మెంట్స్ ఫ్రమ్ ఎస్ ఫ్రేమ్. సో మళ్ళీ ఇక్కడ మారుతుంది. సో యూవై మాత్రం కావాలి నాకు. ఇక్కడ ఉంది యూవై ప్రైమ్ అంటే యూవైఏ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ వి స్క్వేర్ బై సి స్క్వేర్ డివైడెడ్ బై 1 ప్లస్ 0 ఇంటూ వి బై సి స్క్వేర్. అంటే ఇది సింపుల్ కేస్. ఆ టోల్మెన్ అండ్ లూయిస్ వాళ్ళు ఏం తీసుకున్నారంటే ఒక సింపుల్ కేస్ తీసుకొని స్టడీ చేద్దామని స్టడీ చేశారు. పార్టికల్కి అలాగే ఎక్స్ కూడా ఉండిండొచ్చు వెలాసిటీ, వై కూడా, నాట్ ఓన్లీ వై, జెడ్ కూడా ఉండిండొచ్చు. కానీ వాళ్ళు అలా తీసుకున్నారు. మైనస్ m0 యూవై ప్లస్ ఇది 0, 1 ప్లస్ 0 1 దట్ ఈస్ m ui square root of 1 minus v square by c square. So I got the linear momentum of the system even after the collision. So what is the logic here? The idea is but momentum after collision will be is equal to momentum before collision. So this logic మనం apply చేస్తే minus m0 ui plus muy into square root of 1 minus v square by c square is equal to before collision m0 uy minus m into uy square root of 1 minus v square by c square. So ఈ m0 uy ని ఇటు తీసుకొస్తే దీంతో యాడ్ అవుతుంది, ఇది దీన్ని ఇటు తీసుకొస్తే దీంతో యాడ్ అవుతాయి, ట్వైస్ అవుతాయి. సో 2 times m into uy into square root of 1 minus v square by c square is equal to 2 times m0 into uy. So 2 times uy cancel అయితే నాకు m into square root of 1 minus v square by c square is equal to m0 వస్తుంది. సో దీని నుంచి మనకు m is equal to ఏమొచ్చిందన్న m0 divided by square root of 1 minus v square by c square. So m0 will be the rest mass. సో ఏదైనా రెస్ట్లో ఉన్నప్పుడు దానికి ఉన్నటువంటి మాస్ రెస్ట్ మాస్. m is the dynamical mass. డైనమికల్ మాస్ అంటే ఎలక్ట్రాన్ రెస్ట్లో ఉన్నప్పుడు ఒక మాస్ ఉంటుంది, అదే ఎలక్ట్రాన్ మోషన్లో ఉన్నప్పుడు ఒక మాస్ ఉంటుంది.
సో దీనికి ఏదైనా మీకు సపోర్ట్ చేస్తూ మీకు అర్థం చేసుకోవడానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా, జస్ట్ టు అండర్స్టాండ్ దిస్ సింపుల్ ఎగ్జాంపుల్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రాన్ తీసుకుందాం. ద రెస్ట్ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ మనందరికీ తెలుసు, ఇట్ ఈస్ 9.1 × 10⁻31 kilograms. What is the mass if it is moving with a velocity, let's say some 4/5 of speed of light? 4/5 of speed of light వెళ్తున్నప్పుడు దాని మాస్ ఎంత? సో 9.1 ఉన్నది కాస్తే ఎంత అవుతుందో మనం చేయాలి. సో ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది? దట్ ఈస్ m = m0 డివైడెడ్ బై square root of 1 minus v² / c². సో m0 డివైడెడ్ బై 1 minus v by c, that is 4² is 16, 5² is 25. So 1 minus 16 by 5 అంటే m0, 25 minus 16 9/25. సో m0 into 9/25కి రూట్ ఏమవుతుంది? 3/5 అంటే 5/3. సో 5/3. సో 5/3 into 9.1 into అంతేనా? సో 9.1 into 10⁻31 kilograms. సో 5/3. So approximately 45.5/3, 45/3, 15 point something. So 45.5/3, 3 1 ja, 3 5 ja, 3 1 ja, 3 6 ja, 3 6 ja అలా పోతుంది. సో m will be is equal to 15.166 into 10⁻31 kilograms. So when it is 4/5, 4/5 అంటే 0.8 times approximately, 0.8 times that of speed of light. So when it is moving with this velocity, its mass will be increased. Mass is increased. So mass is increasing with velocity. So finally, mass is increasing with velocity. Mass is increasing with velocity. సో ఈ కన్క్లూజన్ అనేది మనకి ఇంపార్టెంట్. ఓకే, ఫైన్. సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఈ సింపుల్ ఎక్స్పెరిమెంట్ వాళ్ళు తీసుకొని, సో దే కన్క్లూడెడ్ వాట్ ఈజ్ యాక్చువల్లీ ద స్టోరీ. ఓకే, ద ఐడియా they have used here it is the elastic collision between two identical particles moving with the same velocity in opposite directions. So done. Now go for the next topic will be మనకి న్యూటన్స్ లా. సో న్యూటన్ సెకండ్ లా, దాంట్లోనే మనం స్పెషల్గా సెకండ్ లా గురించి మాట్లాడదాం. సో మీరు చిన్నప్పుడు నేర్చుకుంటారు. న్యూటన్ సెకండ్ లా అనగానే మీకు అందరికీ తెలిసిన స్టేట్మెంట్, నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద పార్టికల్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ అని నేర్చుకుంటారు, లీనియర్ మొమెంటమ్. ఆర్ ఇలా కూడా నేర్చుకుంటారు, నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్. సో మాస్ ఇంటూ యాక్సిలరేషన్. సో ఇక్కడ ఈ ఫార్ములా ఈజ్ నాట్ అప్రోప్రియేట్, నాట్ వ్యాలిడ్. కానీ ఇది వ్యాలిడ్, దిస్ ఈజ్ వ్యాలిడ్. ఎందుకని? ఎందుకని? సో ఇప్పుడు మీరు ఇక్కడ యాక్సిలరేషన్ అంటే ఏం రాసింటారు? d/dt ఆఫ్ వెలాసిటీ రాసింటారు, అంతేనా? ఎక్కడైనా అంతే ఆఫ్ కోర్స్. ఎందుకనేది నేను చెప్తా. ఇప్పుడు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటంలో మొమెంటం అనగానే మనం ఏం రాస్తాం? మాస్ ఇంటూ వెలాసిటీ రాస్తాం, కరెక్ట్? బట్ మాస్లో కూడా వెలాసిటీ ఉంటుందే. m0v by square root of 1 minus v² by c². ఓకే, సో v² ఇలా రాయండి. ఎలా? v.v అని రాయండి. సో అప్పుడు నాకు అవసరం అవుతుంది d/dt ఆఫ్ v² ఏమవుతుంది? 2 times v.dv/dt. ఎందుకని? ప్రోడక్ట్ రూల్ చేయాలా? ఈ vని కాన్స్టెంట్గా పెట్టి ఈ vని చేస్తే dv/dt, నెక్స్ట్ ప్లస్ ఈ vని కాన్స్టెంట్గా పెట్టి దీన్ని చేస్తే మళ్ళీ dv/dt. సో కాబట్టి 2 times dv/dt, డాట్ ప్రోడక్ట్, అది డాట్ ప్రోడక్ట్. సో ఇది గుర్తుపెట్టుకోండి, అవసరం అవుతుంది నాకెందుకు. సో నా మనకు సో నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద పార్టికల్ ఇమ్మీడియట్గా కావాలంటే d/dt ఆఫ్ మాస్ ఇంటూ వెలాసిటీ చేయాలి. ఆ మాస్ ఇంటూ వెలాసిటీ ఇది ఈ టర్మ్ చేయాలి. సో చూద్దాం ఏమొస్తుందో. ఓకే, జాగ్రత్త చూడండి. ఇక్కడ
So net force will be is equal to, so d by dt of mass into velocity, that is m naught into v by square root of 1 minus v square by c square. సో అప్పుడు నాకు u by v టెక్నిక్, సో ఎలాగో m నాట్ కాన్స్టెంట్, సో డివిజన్ రూల్, డిఫరెన్షియేషన్లో డివిజన్ రూల్ మీకు లోయర్ ఛానల్ నేర్పించింటారు. సో దీనికి స్క్వేర్ వస్తుంది, దట్ ఈస్ 1 మైనస్ v స్క్వేర్ బై c స్క్వేర్, then 1 minus v square by c square into d by dt of v, then minus v ని కాన్స్టెంట్ పెట్టి d by dt of square root of 1 minus v square by c square. సో ఇప్పుడు మనం ఎలా రాయొచ్చు దీన్ని, m naught divided by 1 minus v square by c square, 1 minus v square by c square into dv by dt minus v into something like root x ku formula. So root x formula, so 1 by 2 root x, 1 by 2 square root of 1 minus v square by c square. మళ్ళా లోపల చేయాల 1 minus v square by c square ని చేయాల, 1 చేస్తే 0 minus v square by c square అంటే minus 1 by c square into d by dt of v square. సో ఈ మైనస్ ప్లస్ అయింది. సో దీని నుంచి నాకు m నాట్ ఇంటూ డివైడెడ్ బై 1 మైనస్ v స్క్వేర్ బై c స్క్వేర్, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ v స్క్వేర్ బై c స్క్వేర్ dv బై dt. ఈ మైనస్ ప్లస్ అయింది, ఆ c స్క్వేర్ కిందికి వచ్చింది, then 1 by 2 into square root of 1 minus v square by c square, 2 times v into dv by dt. ఓకే, సో 2 క్యాన్సల్. సో ఇంకా మిగతా వాల్యూస్గా అట్లే పెట్టేద్దాం v డాట్ v. సో నాకు నెట్ ఫోర్స్ అనగానే టర్మ్స్ ఇలా వచ్చాయి. ఇంకొద్దిగా సింప్లిఫై చేయండి. ఏం చేస్తారంటే పైన కింద స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ v స్క్వేర్ y స్క్వేర్, సో మల్టిప్లై చేసి డివైడ్ చేద్దాం. సో m నాట్ ఇంటూ మల్టిప్లై చేసి డివైడ్ చేద్దాం. ఇక్కడ మల్టిప్లై డివైడ్, ఇది ఆల్రెడీ హోల్ పవర్ 1 ఉంది, ఇప్పుడు 1/2 వస్తుంది కాబట్టి 1 మైనస్ v స్క్వేర్ బై c స్క్వేర్ హోల్ పవర్ 3/2. ఇక్కడ మల్టిప్లై చేస్తున్నాం, ఆల్రెడీ హాఫ్ ఉంది, ఇంకో హాఫ్ వస్తే 1 అవుతుంది, దట్ ఈస్ 1 మైనస్ v స్క్వేర్ c స్క్వేర్ ఇంటూ dv బై dt ప్లస్ v బై c స్క్వేర్. మల్టిప్లై చేసేసాం కాబట్టి ఇది పోయింది, ఇంకా మిగిలింది నాకు v డాట్ dv బై dt. ఓకే, ఇప్పుడు దీన్ని ఇంకొద్దిగా రాద్దాం, రెండు టర్మ్స్ స్ప్లిట్ చేసి రాద్దాం. సో నెట్ ఫోర్స్ ఇజ్ ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ చూద్దాం. ఇక్కడ పవర్ 1 ఉంది, కింద 3/2 ఉంది, అప్పుడు 1/2 వస్తుంది. అంటే m నాట్ dv బై dt డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ v స్క్వేర్ బై c స్క్వేర్ ప్లస్ m నాట్ v బై c స్క్వేర్ 1 మైనస్ v స్క్వేర్ బై c స్క్వేర్ హోల్ పవర్ 3/2 టర్మ్. అంటే దీనికి ఇది ఇట్లే యాజ్ ఇట్ ఈజ్గా వస్తుంది. ఇంకొక టర్మ్ v డాట్ dv బై dt. ఓకే, ఇప్పుడు మీరు కావాలంటే దీన్ని m నాట్ బై దీన్ని డైనమికల్గా మాస్గా రాసేయండి. సో నెట్ ఫోర్స్ ఇజ్ ఈక్వల్ టు m ఇంటూ dv బై dt రాయండి, నో ఇష్యూస్. ప్లస్, సో ఇప్పుడు ఇక్కడ కూడా కావాలంటే m నాట్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ v స్క్వేర్ని m గానే రాసేయండి. m v, ఇంకొక టర్మ్ ఉంటుంది v డాట్ dv బై dt, ఇక్కడ c స్క్వేర్ హోల్ డివైడెడ్ బై, సో స్క్వేర్ రూట్ వెళ్ళిపోయిన తర్వాత అంటే 1 ఉంటుంది, అంటే 1 మైనస్ v స్క్వేర్ బై c స్క్వేర్. ఇప్పుడు మీరు బాగా గమనిస్తే, సో dv బై dt అంటే యాక్సిలరేషన్. సో యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్ టు, సపోజ్ నేను d బై dt ఆఫ్ vనే పెడదాం. ఇప్పుడు మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ, సో నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్ ప్లస్ మాస్ ఇంటూ ఈ ఎక్స్ట్రా టర్మ్ ఉంది సార్ v బై c స్క్వేర్, అఫ్కోర్స్ మాస్ ఇంటూ v డాట్ a డివైడెడ్ బై 1 మైనస్ v స్క్వేర్ బై c స్క్వేర్. సో ఇప్పుడు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, మీరు సింప్లీ f ఈజ్ ఈక్వల్ టు ma అంటే ఇది ఎక్స్ట్రా టర్మ్ వస్తుంది కదా,
దిస్ ఇస్ ద ఎక్స్ట్రా టర్మ్, దిస్ ఇస్ ద ఎక్స్ట్రా టర్మ్ వస్తుంది. ఓకేనా? సో ఈ ఎక్స్ట్రా టర్మ్ లో వెలాసిటీ ఉంది ప్లస్ యాక్సలరేషన్ కూడా ఉంది, డాట్ ప్రోడక్ట్ ఉంది v డాట్ a. సో మనందరికి v డాట్ a అనగానే ఏం రాస్తాం, va cos theta. సో లెట్స్ సే దిస్ ఇస్ ద యాక్సలరేషన్ వెక్టర్ అండ్ లెట్స్ సే దిస్ ఇస్ ద వెలాసిటీ వెక్టర్, లెట్స్ సే theta ఇస్ ద యాంగిల్ పెట్టుకుంటాం. ఇది ఎప్పుడు జీరో అవుతుందంటే ఒకానొక కేసు theta is equal to 90, అంటే వెలాసిటీ అండ్ యాక్సలరేషన్ ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉన్నాయి అనుకుందాం. అప్పుడు నాకు v డాట్ a ఈజ్ ఈక్వల్ టు కాస్ 90 జీరో కాబట్టి జీరో అవుతుంది. అప్పుడు v డాట్ a జీరో అయితే ఈ టర్మ్ అంతా జీరో అయి నాకు నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్ వస్తుంది. మాస్ ఇంటూ యాక్సిలరేషన్ వస్తుంది. అర్థమైందా? ఓన్లీ ఈ స్పెషల్ కేసుకి మాత్రమే ఇది వర్తిస్తుంది. సో స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీలో మనం సింపుల్గా F ఈజ్ ఈక్వల్ టు ma అని రాయకూడదు. F ఈజ్ ఈక్వల్ టు ma అనేది ఓన్లీ ఫర్ v డాట్ a ఈజ్ ఈక్వల్ టు జీరో కేస్కే. So apart from m into a, there is an extra term also there that depends upon the velocity. Okay, be careful. So this is what actually the Newton's second law. Okay, so next class lo manam em cheddamante, so energy అంటే ఫ్రమ్ వర్క్ ఎనర్జీ థీరం నుంచి వర్క్ డన్ బై ఆల్ ఫోర్సెస్ ఇస్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ ద కైనెటిక్ ఎనర్జీ కాన్సెప్ట్ని చూద్దాం. ఓకే, సో దట్ వీ విల్ గో ఫర్ ద నెక్స్ట్ క్లాస్. అర్థమైందా? ఇది వేరియేషన్ ఆఫ్ మాస్ విత్ వెలాసిటీ ఎలా ఉంది, దానివల్ల న్యూటన్ సెకండ్ లాలో ఎలాంటి మార్పులు వచ్చినాయి, న్యూటన్ సెకండ్ లాలో మార్పులు వచ్చిన తర్వాత వర్క్ ఎనర్జీ థీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఇన్ ద లెక్చర్ 8 we will see that. Okay, so okay, thank you.